ఏండే ఎన్న మారండి. ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. పాపం మేడం ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టి మాట్లాడినా ఎంతో కొంత కామెడీ కాంట్రవర్సీకి దొరికిపోతూనే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభాస్తో సంబంధం లేదని పిల్లల మీద ఒట్టేసి చెప్పింది కాబట్టి నమ్మేద్దాం అనుకునేంతలో అసలు ప్రభాస్ అంటే ఎవడో తెలియదని మరోసారి పాదాల మీద నడిచే పాదయాత్ర లాంటి జబర్దస్త్ ఆటో జోక్ వేసేసింది. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా, కల్కితో ఇంటర్నేషనల్ స్టార్గా స్టార్డమ్ తెచ్చుకుని అమ్మాయిలకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన డార్లింగ్ ప్రభాస్ ఎవడో తెలియదంటే నమ్మడానికి జనం మరీ అంత ఎరీనా డాష్లా మేడం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?